నమస్తే, వెల్కమ్ టు iTech షో. నేను శ్రీకాంత్. మొత్తానికి iNews ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి iTech షోకి ప్రజల నుంచి మరి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా అట్ సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఐటీ రంగంలో కానీ లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి రంగంలో రాణించాలనుకునే వారికి ఈ షో చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ షోను ఆదరిస్తున్నటువంటి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు మరి ముఖ్యంగా విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం సాటర్డే iTech షోలో ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సు గురించి, దానికి సంబంధించినటువంటి భవిష్యత్ ఎట్లా ఉంటుంది, ఆ రంగంలో ఎట్లా బ్రతుకు తెరువు చూసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, ఏఐ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, హోటల్ మేనేజ్మెంట్ కానీ ఏవియేషన్ కానీ చాలా రంగాల గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. గతంలో ఏఐ గురించి మాట్లాడుకున్నాం, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకున్నాం, అట్లాగే ఇంకా రోబోటిక్ గురించి మాట్లాడుకున్నాం. అట్ ది సేమ్ టైం సైబర్ సెక్యూరిటీ చాలా అంశాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. విద్యార్థులకు ఉపయోగపడుతుంది. సో ఈరోజు డేటా సైన్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ డేటా సైన్స్? డేటా సంబంధించినటువంటి రంగాలకు ఈ మధ్య డిమాండ్ పెరుగుతోంది. లాజిస్టిక్స్, అట్లాగే బిజినెస్ ఇంటెలిజెన్స్తో పాటు మెషిన్ లెర్నింగ్, డేటా ఆర్కిటెక్చర్, డేటా సైన్స్ ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ రంగంలో చాలా ఉద్యోగాలు వస్తున్నాయన్నది చాలా డిమాండ్ అయితే కనిపిస్తోంది. డేటా సైన్స్కు అంటే ఆ ఉద్యోగాలకు చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నా కానీ ఈ కోడింగ్ కానీ అనలిటిక్స్ కానీ ఇవి ఎట్లా ఉంటాయి, వీటిలో ఉద్యోగం రావాలంటే ఏం నేర్చుకోవాలి, ఏం చదువుకోవాలి, ఫ్రెషర్స్ ఈ రంగంలోకి రావాలంటే ఏమేం కోర్స్ నేర్చుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ రంగంలోకి డేటా సైన్స్ నేర్చుకొని డేటా అనలిస్ట్కి కానీ డేటా ఇంజనీరింగ్ కానీ కావాలంటే ఏమేం అవసరం, ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం. మాట్లాడదాం. మనతో పాటు వంశీ గారు ఉన్నారు, సీనియర్ టీమ్ లీడర్ ఫ్రమ్ మోరిటెక్. అట్లాగే ప్రవీణ్ వెంకట శౌర్య గారు, అసోసియేట్ మేనేజర్ ఫ్రమ్ మోరిటెక్ ఉన్నారు. ప్రవీణ్ గారు అండ్ వంశీ గారు, వెల్కమ్ టు iTech షో. వీఆర్ గెటింగ్ ఏ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద టూ తెలుగు స్టేట్స్. రెండు రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు చూస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకు iNews నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో చాలా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అఫ్కోర్స్ మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రవీణ్ గారు, వాట్ ఈస్ డేటా సైన్స్? దీంతో ఏం లాభం ఉంటుందనేది నా ఫస్ట్ క్వశ్చన్. సో డేటా సైన్స్ ఇప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా దాన్ని డేటా అని అనుకుంటాం. సో ఇన్ ఎనీ డివిజన్, ఇన్ ఎనీ డొమైన్ ఆర్ ఇన్ ఎనీ ఏరియా డేటా పెరుగుతుంది. డిజిటల్ ఎరా స్టార్ట్ అయిన తర్వాత డేటా చాలా ఎనార్మస్గా పెరుగుతుంది అండ్ మనకు స్టోరేజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. సో డేటా వాల్యూమ్ హ్యూజ్ అయిపోయిన తర్వాత మనం మామూలుగా న్యాచురల్ అనాలిసిస్ చేయలేని స్టేజ్లో ఉన్న తర్వాత మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఈ డేటాలోని ఇన్సైట్స్ గ్యాదర్ చేయడానికి, ఇన్సైట్స్ మనకి తెలియపరచడానికి ఉపయోగించేదే డేటా సైన్స్. అంటే దీన్ని నేర్చుకోవాలనుకునే వాళ్ళకు ఏమేం రిక్వైర్మెంట్స్ అవసరం ఉంటాయి? సో సాఫ్ట్వేర్ కోడింగ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ సీక్వెల్ కావాలి, తర్వాత పైథాన్ కావాలి. ఇవి టూ మేజర్ నెసెసిటీస్. ఆ తర్వాత వచ్చిన ఇన్సైట్స్ని మనం విజువలైజ్ చేయాలి లేకపోతే చూడాలి అంటే డేటా విజువలైజేషన్ టూల్స్, బిఐ టూల్స్ లాంటివి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది, లైక్ పవర్ బిఐ ఆర్ టాబ్లూ. ఓకే. వంశీ గారు, వాట్ ఇస్ ద పోర్ట్ఫోలియో ఎట్లా ఉండాలి డేటా సైన్స్ నేర్చుకున్న వాళ్ళకు ఉద్యోగం రావాలంటే? అండ్ ఆ పోర్ట్ఫోలియో గురించి ఒకసారి చెప్తారు. సో బేసిక్గా మనకి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చాలామంది కాలేజ్లోనే కోర్స్ కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. ప్రీవియస్ ఇట్స్ ఓన్లీ జావా ఆర్ .NET ఆర్ C# అనేది కోడింగ్ ఇచ్చేవాళ్ళు బిఫోర్ టు ద కోవిడ్ ద కాలేజ్. బట్ నా ఇది మార్కెట్ వర్సటైల్ అయినందుకు కాలేజ్లోనే చాలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కొత్త కోర్స్ మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు డేటా మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, బిజినెస్ అనలిటిక్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ అనేది చాలా ఇంప్లిమెంట్ చేశారు కాలేజ్ స్టేజెస్లోనే. ఇట్స్ ఎవాల్వింగ్. ఇంతకుముందు చాలా ట్రెడిషనల్ మెథడ్లో ఉండేది కాలేజ్ స్టడీయింగ్ అనేది. ఇట్ ఈస్ డైవర్స్డ్. ఈవెన్ కాలేజ్ కూడా కంపెనీస్ ఇంట్రాక్ట్ అయ్యి సో వాట్ దే నీడ్ టు డెలివర్ టు ద కాలేజ్ స్టూడెంట్స్ అనేది చాలా పర్టికులర్గా ఉన్నారు. అండ్ వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ గ్రోత్ ఇన్ ద స్టూడెంట్స్ ఆల్సో. ఇంతకుముందు నేను హైర్ చేశాక ట్రైన్ చేసేవాళ్ళం క్యాండిడేట్స్ని, బట్ నౌ దే ఆర్ గెటింగ్ ట్రైన్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఎగ్జాక్ట్లీ, దే గెటింగ్ ట్రైన్. అండ్ అది కాకుండా వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ కూడా చాలా అలా తెలుసుకొని ఎవరైతే జీల్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో డెఫినెట్లీ దే ఆర్ ఎవాల్వింగ్ దెమ్సెల్ఫ్. సో ఈవెన్ ద టెక్నాలజీ పెరగడం కూడా మీరు మళ్ళీ వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ అవసరం లేకుండా వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి మీరు రిక్రూట్ చేసుకొని దెన్ ఆఫ్టర్ దట్ మీరు లైవ్ ట్రైనింగ్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మేము సింపుల్ అయిపోయింది. ఇంతకుముందు కంపెనీస్ హైర్ చేసుకున్నాక క్యాండిడేట్స్ మినిమం 3 to 6 months ట్రైన్ చేసేవాళ్ళు. బట్ నౌ దట్స్ నాట్ ద కేస్. మినిమం 1 to 2 months ట్రైనింగ్ ఇచ్చినా దే ఆర్ గుడ్ టు ప్లేస్ ఇన్ ద ప్రాజెక్ట్స్. ఏమేం స్కిల్స్ ఉండాలి డేటా సైన్స్ నేర్చుకోవాలంటే? కావాల్సినటువంటి ఏమిటి? దాంట్లో ఉద్యోగం పొందాలంటే ఏం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఎక్కడ ట్రైనింగ్ అవ్వాలి, దాని ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఎంత శాలరీస్ ఉంటాయి, వాటికి సంబంధించిన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? డేటా సైన్స్ ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ రంగంలో చాలా డిమాండ్ పెరుగుతోంది. సో ఇట్లా నేపథ్యంలో మన కాల్స్ కూడా వస్తున్నాయి. వినయ్ గారు ఫ్రమ్ కర్నూలు నుంచి. వినయ్ గారు, గుడ్ ఈవినింగ్.
వినయ్ గారు గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. యా చెప్పండి, మీకున్న డౌట్ ఏంటి? సార్ సార్ ఏం లేదు, ప్రజెంట్ ఏమున్నాయి సార్ ఐటీ సెక్టార్స్ లో, అంటే స్కిల్స్ ఏమింటే ఏం నేర్చుకుంటే బాగుంటుంది? యా వినయ్, యా ప్రజెంట్ డేటా సైన్స్ కి లైఫ్ ఎట్లా ఉంటుంది, దీంట్లో నేర్చుకుంటే భవిష్యత్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉద్యోగం పొందొచ్చు, దీని మీద సబ్జెక్ట్ చర్చ నడుస్తుంది. సరే, మీరు అన్న ప్రశ్న మనకు వంశీ గారు ఉన్నారు. వంశీ గారు, ప్రజెంట్ ఏమేమి కోర్సులు నేర్చుకుంటే బాగుంటుంది? అఫ్ కోర్స్ మన చర్చ డేటా సైన్స్ పైన జరుగుతుంది కాబట్టి డేటా సైన్స్ నేర్చుకుంటే ఎట్లాంటి ఫ్యూచర్ ఉంటుంది? మిగతా వాళ్ళు ఇప్పుడు ఒక కాల్ అయితే రావడం జరిగింది, అసలు ఈ డజన్ నో ఎనీథింగ్, ఏం నేర్చుకుంటే బాగుంటుంది? గ్రాడ్యుయేషన్ అయిపోయినటువంటి అబ్బాయి కాల్ చేశారు. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఆయన ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆర్ ఎనీ బీఎస్సీ స్టూడెంట్ ఆల్సో ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మినిమం బేసిక్ .NET జావా అనేది బేసిక్ ఉండాల్సిన కోర్స్ ఎవ్రీ వన్. And irrespective of the technology, they have to learn basics of the Indian technology. So on top of that, data machine learning కానీ data science కానీ or any other job related or any technology related అనేది యాడ్ ఆన్ అవుతుంది వాళ్ళకి. సో మినిమం బేసిక్ స్కిల్స్ అనేది ఉండాల్సింది, .NET జావా ఆర్ ఎనీథింగ్. సో అంటే కాలేజ్లో కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, కాలేజ్ నుంచి ట్రైన్ అవుతున్నారని చెప్పేసి. సో అక్కడ ఏమేమి నేర్పిస్తున్నారు? కాలేజ్ నుంచి నేర్చుకునే వాళ్ళకు డైరెక్ట్ పోయి రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. సో కాలేజ్లో మనం వెళ్ళి మీ కంపెనీ ఏదో కంపెనీ మీద మారిటెక్ కంపెనీ వెళ్ళి హైర్ చేసుకుంటుంది అంటే అక్కడ ఏమేమి క్వాలిటీస్ చూస్తారు మీరు? సో బేసిక్గా ఎనీ ఐటీ స్టూడెంట్ కావాల్సింది కామ్ స్కిల్స్, దట్స్ వెరీ మ్యాండేటరీ థింగ్. ఫస్ట్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీగా ఉండాలి ఎనీ స్టూడెంట్కి. సో లైక్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద ఐటీ బేస్, లైక్ కంప్లీట్లీ వర్కింగ్ ఫర్ ద యూఎస్ ఆర్గనైజేషన్స్ కాబట్టి సో కామ్ స్కిల్స్ అని బేసిక్గా ఎనీ క్యాండిడేట్లో మేము చూస్తాము. అండ్ ఆర్ ఆన్ టు దిస్ లైక్ టెక్నికల్ స్కిల్స్, లైక్ అదే చెప్పినట్టు వాళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసిన కోడింగ్ పార్ట్ అనేది. సో బేసిక్గా వాళ్ళకి టెక్నికల్ అసెస్మెంట్లో కోడింగ్ అని డెఫినెట్గా తీసుకుంటారు. సో అట్లీస్ట్ ఆ మినిమం టు యావరేజ్ లెవెల్ ఆఫ్ కోడింగ్ ఉన్నా కూడా దెన్ డెఫినెట్లీ గోనా షార్ట్ లిస్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ దే కెన్ బి హైడ్ ఫర్ ద కంపెనీస్. అంటే ప్రవీణ్ గారు, ఇంకా చాలా నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి క్రమంలో డేటా సైన్స్లో చాలా ఫండమెంటల్స్ ఉంటాయి, స్టాటిస్టికల్ స్కిల్స్ ఉంటాయి, దీంట్లో ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది, డేటా విజువలైజేషన్ ఉంటాయి. సో అన్నీ కొత్తగా వచ్చే వాళ్ళకు కొంత క్లమ్జీగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ వీటి గురించి తెలియజేయాలంటే ఏమేమి చెప్పొచ్చు? సో ఫస్ట్ నేను ఇందాక వంశీ గారు చెప్పిన దాని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఆయన హయ్యర్ లెవెల్ ఏమేం కావాలి అనేది చెప్పారు, జావా, .NET, పైథాన్. సో మేము ఇన్డెప్త్ ఇంకా ఏం చూస్తామంటే లాజికల్ అనాలిసిస్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళు డేటా పరంగా నాట్ జస్ట్ ఫ్రమ్ కోడింగ్ సైడ్ బట్ ఇన్ జనరల్ వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు, అందులోంచి ఇన్సైట్స్ ఎలా డిరైవ్ చేయగలుగుతున్నారు. సో స్టాటిస్టిక్స్ చాలా బేసిక్, డేటా సైన్స్ నేర్చుకునే ఎవరికైనా స్టాటిస్టిక్స్ ఫౌండేషన్. సో అందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ కానీ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ కానీ. సో వాళ్ళకి అందులో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత వాళ్ళు అందులో నుంచి ఇన్సైట్స్ తీసుకురాగలుగుతారు అనేది బేసిక్. సో అది ఫౌండేషన్ ఫర్ ఎనీ డేటా సైంటిస్ట్. సో తర్వాత స్టాటిస్టిక్స్ అయిపోయిన తర్వాత బేసిక్ ఇస్ డేటా అనాలిసిస్, ఉన్న డేటా నుంచి వాళ్ళు ఎలా అనాలిసిస్ చేయగలుగుతున్నారు. సో మనం ఇందాక లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం. సో లాజిస్టిక్స్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా కూడా ఆన్ టైమ్ డెలివరీ కానీ, లేకపోతే రైట్ టైంలో రిసోర్సెస్ డెలివర్ చేసే వాళ్ళు కానీ, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ ఏరియాస్. సో ఒక పర్టికులర్ ఏరియా తీసుకున్నప్పుడు అందులో మేజర్ ఛాలెంజెస్ ఏమున్నాయి, ఆ డేటాని బట్టి ఎట్లాంటి ఛాలెంజెస్ వస్తాయి? ఒక పర్టికులర్ డేటా తీసుకున్నప్పుడు డేటా అనాలిసిస్ చేయాలి, డేటా ఇంజనీర్స్ ఉంటారు, డేటా అనలిస్టులు ఉంటారు. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వింగ్స్ ఉంటాయి. ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి డేటా అనాలిసిస్ చేసే టైంలో? సో ఫస్ట్ డేటా చాలా మిస్సింగ్ డేటా ఉండొచ్చు. అది మనం అక్యుములేట్ చేసుకునేటప్పుడు డేటా అనాలిసిస్ ఆర్ డేటా సైన్స్ పరంగా అక్యుములేట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డేటా ఫిల్ అవుతుంది. బట్ ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం మిస్సింగ్ డేటా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అన్ని ఫీల్డ్స్కి అన్ని డేటా అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో అది క్లీనింగ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద వెరీ క్రూషియల్ స్టెప్, హౌ డు వి ఫిల్ దట్ మిస్సింగ్ డేటా. ఎందుకంటే ఆ డేటా మనం ప్రాపర్గా ఫిల్ చేయకపోతే, ర్యాండమ్గా ఏదో వాల్యూస్ ఫిల్ చేసేస్తే తర్వాత వచ్చే ఇన్సైట్స్ చాలా బయాస్డ్ అయిపోతాయి. సో అది వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్. ఆ తర్వాత డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద పెడుతూ ఉంటారు డేటా. యూజువలీ ఇప్పుడు 2 or 3 డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయనుకోండి, ఒక టీమ్ డేటా వేర్ హౌసింగ్కి సీక్వెల్ వాడచ్చు, ఇంకో టీమ్ స్నోఫ్లేక్ వాడచ్చు, ఇంకో టీం వేరే ఏదో టూల్ వాడచ్చు. సో మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఆల్ ఆఫ్ దిస్ డేటా ఇస్ క్రూషియల్. అండ్ ఈ డేటా అంతా తీసుకొని ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం మేజర్ ఛాలెంజ్. సో దట్ ఈస్ వేర్ డేటా ఇంజనీర్స్ కమ్ ఇన్ టు పిక్చర్, బిల్డింగ్ డేటా వేర్ హౌసెస్ ఆర్ డేటా లేక్స్, combining data bases from different sources into one data lake and building a unified data platform for them.
అంటే మీరు ఇందాక ఒక మంచి పాయింట్ అన్నారు, టీం వర్క్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి దీంట్లో డేటాకి సంబంధించి. దీంట్లో టీం వర్క్ ఉండాలి, టీం మేనేజ్మెంట్ ఉండాలి, కొలాబరేషన్ ఉండాలి, అండ్ స్ట్రక్చర్ ఆఫ్ థింకింగ్ అనేది ఒకటి ఉండాలి. సో వీటన్నింటికి చాలా అంటే ఒక వే అనేది క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనరల్గా డేటా సైన్స్లో ఇక్కడ స్టెప్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది, దీని ఎండ్ అనేది ఇట్లా ఉంటుంది అంటే ఏం చెప్పొచ్చు? సో ఫస్ట్ ఆర్కిటెక్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఏదైనా. ఫస్ట్ మనం ఏదైనా డేటా పరంగా చేసేటప్పుడు ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ ఎలా ఉంది వాళ్ళది, అక్కడి నుంచి మనం ఏ మోడల్స్ ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాటిని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి అల్గోరిథమ్స్ ఉపయోగపడతాయి, అండ్ ఫైనల్ సొల్యూషన్ ఎలా తీసుకురావాలి వాళ్ళకి. సో అందులో మళ్ళీ అవుట్పుట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొంతమందికి రియల్ టైమ్ డేటా అవసరం పడవచ్చు, అంటే ఇప్పుడు నాకు ఇది వచ్చింది, దీన్ని ప్రెడిక్ట్ చేసి ఒక వాల్యూ వచ్చింది, దీనికి తగ్గట్టు అవుట్పుట్ ప్రెడిక్ట్ చేసి ఇవ్వు. లేకపోతే బ్యాచ్ ఇన్ఫరెన్సింగ్ ఉంటుంది, నాకు 1 month డేటా వస్తుంది, ఈ 1 monthని బట్టి నెక్స్ట్ 1 month సేల్స్ కానీ లేకపోతే ఆర్డర్స్ కానీ ఎలా ఉంటాయి ప్రెడిక్ట్ చేయండి అని. సో డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూస్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ సేల్స్ ఆర్డర్స్ ఎట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మోస్ట్లీ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అండ్ లాజిస్టిక్స్ సైడ్ ఈ సేల్స్ కానీ ఆర్డర్స్ కానీ ఎక్కువ డీల్ చేస్తారు. ఈవెన్ ఇన్ ఫార్మాస్యూటికల్, ఎనీ లైఫ్ సైన్సెస్ ఆర్ ఎనీవేర్ వేర్ ఎవర్ దర్ ఇస్ అ ప్రోడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్, దే విల్ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఆర్డర్స్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్స్. సో ఇందులో మళ్ళీ డిపెండింగ్ ఆన్ ద డిఫరెంట్ డొమైన్స్ దే ఆర్ ఇంటూ, దేర్ ఆర్ స్పెసిఫిక్ algorithms or specific models limited to that particular domain. డేటా సైన్స్ నేర్చుకుంటే భవిష్యత్ ఎట్లా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి, వాట్ ఈస్ డేటా సైన్స్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ మనతో పాటు ఉన్నారు. వంశీ గారు అట్లాగే ప్రవీణ్ గారు ఉన్నారు ఫ్రమ్ మొరిటెక్. వంశీ గారు, చాలా మంది ఒక కోర్స్ అనగానే ఇందాక మనకు ఫస్ట్ కాల్ రావడం జరిగింది కర్నూలు నుంచి, వినయ్ కాల్ చేయడం జరిగింది. అసలు ఏం నేర్చుకోవాలి అన్నదే వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్లో కాలేజ్లోనే ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే కొన్ని కాలేజెస్లో ఇవ్వచ్చు, కొన్ని కాలేజెస్లో ఇవ్వకపోవచ్చు. బట్ పెరుగుతున్నటువంటి డిజిటల్ ఈరాలో ఈ నేర్చుకోవడానికి కొన్ని స్కోప్స్ అనేవి అవసరం ఉంటుంది. ఫర్ షార్ట్ టైం డేటా సైన్స్ ట్రైనింగ్ ఎట్లా తీసుకోవాలి, ఆన్లైన్లో ఎట్లాంటి సజెషన్స్ మనం ఫాలో కావాలి, అసలు ఒక అకాడమీ దాకా రావాలంటే వాళ్ళు ముందు చేయాల్సినటువంటి పని ఏంటి, ఎక్కడో మారుమూల, ఇందాక మన కాల్ కూడా కర్నూలు నుంచి రావడం జరిగింది, లేదంటే ఇంకెక్కడో కరీంనగర్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ స్టెప్ అనేది థింకింగ్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి దీనికి సంబంధించి? సో యూజువల్ ఏంటంటే ఎనీ క్యాండిడేట్ అంటే వాళ్ళు ఒక ఐటీ కెరియర్ అని పర్సూ చేయాలనుకుంటే బేసిక్ వాళ్ళు కాలేజ్ నుంచి స్టార్ట్ చేయాలి, గ్రౌండ్ లెవెల్ వర్క్. సో హోంవర్క్ అని చాలా ఇంపార్టెంట్. లైక్ కాలేజ్లో నేర్పించిన కానీ అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ఓన్గా నేర్చుకోవడం కానీ, లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్ ఏమవుతున్నాయి అని తెలుసుకోవడం కానీ, లైక్ యూట్యూబ్ త్రూ కానీ, లైక్ ఏదైనా షోస్ అటెండ్ అయినా ఇట్లాంటి టీవీ న్యూస్ షోస్ అటెండ్ అవుతుంది, దే కెన్ అండర్స్టాండ్ మోర్. లైక్ మనకి లేటెస్ట్ ట్రెండింగ్ అయితే ఇంతకుముందు మన సైబర్ సెక్యూరిటీ చాలా బూమింగ్ ఉండేది ప్రీవియస్లీ, లైక్ లాస్ట్ టికెట్. సో మారుతున్న కొద్ది డైనమిక్స్ మారుతున్న కొద్ది ఇప్పుడు సపోజ్ డేటా సైన్స్ వన్ ఆఫ్ ద బూమింగ్ అగైన్. సో ఫ్యూచర్ మళ్ళీ ఏఐ ఒకటి జనరేట్ అవుతుంది. సో క్యాండిడేట్స్ అండ్ ట్రెండ్స్ బట్టి వాళ్ళు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే దే కెన్ హ్యావ్ ఆపర్చునిటీస్ బెటర్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో అది కాలేజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఆర్ దే కెన్ గ్రాడ్యుయేట్ అయినదో దే కెన్ స్టార్ట్ ద కెరియర్, ఇట్స్ అప్ టు దెమ్. బట్ నౌ వెట్ ఈస్ ఇఫ్ యూ సీ లైక్ ఫ్రమ్ స్కూలింగ్ ద కోడింగ్ స్టార్టెడ్ నౌ. సో ఇంతకుముందు మనం ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అని ఎలా చూస్తున్నామో ట్రెండింగ్ మార్కెట్లో, అలాగే కోడింగ్ అనేది స్కూల్ లెవెల్ స్టార్ట్ చేస్తారు. అంటే మనకు నిజానికి గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇట్లాంటి డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ కానీ అంతగా అవగాహన ఉండదు ఈవెన్ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి. బట్ అట్లాంటి వాళ్ళకు డిజిటల్గా రావాలి, లేదంటే వీళ్ళకు కొంత నాలెడ్జ్ అవసరం ఉండాలి. హైదరాబాద్కి రావడం జరిగింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్పెషలైజేషన్ కోర్స్ అనేది ఉంటుంది, షార్ట్ టర్మ్ కోర్స్ 4 months 6 months అనేది ఉంటుంది. సో అట్లాంటి కోర్సెస్ నేర్చుకొని ఎంట్రీకి అంటే మీ దగ్గరికి ఇంటర్వ్యూస్కి వచ్చినటువంటి టైంలో ఎక్కడ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్? ఇఫ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్, వెర్ ఇస్ ద లొకేషన్ ఇన్ హైదరాబాద్ నేర్చుకోవడానికి? ఓకే, ఐ థింక్ ఐ కెన్ ఆన్సర్ దిస్. నన్ను అడిగితే డిజిటల్ ఎరా చాలా పెరిగిన తర్వాత లాట్ ఆఫ్ కోర్సెస్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఆన్లైన్. ప్లాట్ఫామ్స్ లైక్ కోర్సెరా, యుడెమీ, చాలా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ క్యాండిడేట్ హ్యావ్ టు ఐడెంటిఫై దేర్ పొటెన్షియల్. ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ అ సిఎస్ఈ బ్యాక్గ్రౌండ్, దే విల్ హ్యావ్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాలేజ్లో నేర్చుకుంటారు. సో అందులో వాళ్ళకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఏమేం ఛానల్స్ ఓపెన్ ఉన్నాయి. సో దట్ ఈస్ దర్ ఫస్ట్ స్టెప్ దట్ దే హ్యావ్ టు ఐడెంటిఫై.
లేదు ఈ బ్యాక్గ్రౌండ్ కాదు. ఇప్పుడు రీసెంట్లీ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐఎంఎల్ ఆర్ క్లౌడ్ డెవాప్స్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఫస్ట్ ఇది పిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడితే స్పెషలైజేషన్స్ చాలా కోర్సెస్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి లైక్ యుఎస్లో టాప్ యూనివర్సిటీస్ నుంచి కూడా ఈ కోర్సెస్ త్రూ దిస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఇస్తున్నారు విత్ స్కాలర్షిప్ ఫెసిలిటీ. సో అలాంటి కోర్సెస్కి ఫస్ట్ ఏం చేయాలి. నెక్స్ట్ వాళ్ళ ప్రోగ్రామింగ్ అకాడమిక్ లెవెల్ నుంచి ఎంటర్ప్రైజ్ లెవెల్కి రావాలంటే దానికి కూడా ప్లాట్ఫామ్స్ లైక్ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ లెవరేజ్ చేసుకొని వాళ్ళు ఇంట్లో నుంచే దే కెన్ స్టార్ట్ కోడింగ్ ఫర్ ఇట్. ఇవన్నీ వెబ్సైట్స్ అండి. సో ఎనీవన్ కెన్ సైన్ అప్, ఫ్రీ వెబ్సైట్స్. సో వాళ్ళు డే బై డే నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. సో అండ్ బిగ్ కంపెనీస్, ఎనీ కంపెనీస్, వీ సీ ద ర్యాంక్ ఆఫ్ దర్ లీడ్ కోడ్ ఆర్ హ్యాకర్ ర్యాంక్ ఇఫ్ దర్ ఫ్రెషర్స్. వాళ్ళు ఆల్రెడీ అందులో ఏమైనా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, వాళ్ళు హ్యాండ్స్ ఆన్ కోడింగ్ చేయగలుగుతున్నారా. సో అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ లుక్ ఫర్. బట్ బేసికలీ థియరిటికల్గా నేర్చుకోవడం వేరు, ప్రాక్టికల్గా వేరు. నేను చెప్పిన ప్లాట్ఫామ్స్ ప్రాక్టికల్గా నేర్పిస్తాయండి. అంటే అందులో ఆ ప్రాక్టికల్ ప్లాట్ఫామ్స్తో పాటు ఇంటర్న్షిప్ చేయడానికి ఏమైనా కంపెనీస్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి ఇంటర్న్షిప్ చేయడానికి? షూర్, మేము మా కంపెనీ త్రూ కూడా వీఆర్ ఆఫరింగ్ ఇంటర్న్షిప్స్ టు స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ స్టడీయింగ్. సో ఈ ప్రోగ్రామ్స్ డిపెండింగ్ ఆన్ దేర్ కాలేజ్ డ్యూరేషన్ అండ్ ఆర్ కెపాసిటీ, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లో ఎక్కడ ఫిట్ చేయగలం అనే దాన్ని బట్టి వీ ఆఫర్ ఇంటర్న్షిప్స్ టు స్టూడెంట్స్. It typically ranges from 1 month to 6 months depending on their skill set and availability. సో డెఫినెట్గా ఇంటర్న్షిప్ హెల్ప్ అవుతుంది. ఈ కోర్సెస్ ఇవన్నీ ఆన్లైన్ కోర్సెస్ వాళ్ళు డేటా ఇచ్చి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఇచ్చిన దాట్ ఈస్ డిఫరెంట్ టు వాట్ దే సీ ఇన్ రియల్ టైమ్. సో బట్ కమింగ్ టు రియల్ టైమ్, ప్రవీణ్ గారు, కస్టమర్ బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ద డేటాలో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి వన్స్ కస్టమర్ బిహేవియర్లో చేంజ్ వచ్చిందంటే కనుక. సో ఈ ప్రోగ్రామింగ్ గ్రూప్స్లో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలి, తో పాటు ఎంత వర్క్ చేసినా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కరెక్ట్. ఆఫ్టర్ ద జాబ్లోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి అప్డేట్స్ ఉంటాయి, అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లాంటి చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఈవెన్ ద డేటా కానీ కస్టమర్ వే ఆఫ్ థింకింగ్లో కానీ? ఓకే, సో ఎప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్తో పాటు మనం పరిగెడుతూ ఉండాలి, లేకపోతే మనం బ్యాక్ స్టేజ్ అయిపోద్ది. సో ఎనీ కస్టమర్ దట్ ఈస్ ద ఫోకస్. ఇప్పుడు ఎర్లియర్ డేటా సైన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాస్ జస్ట్ బేసిక్, ఓకే డేటా సైన్స్ పీపుల్ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. దెన్ ఇట్ వాజ్ అ లగ్జరీ, నౌ ఇట్ బికేమ్ నెసెసిటీ. ఎవ్రీవన్ వాంట్ డేటా సైన్స్, ఏఐ. నౌ ద రేస్ ఇస్ టువర్డ్స్ జనరేటివ్ ఏఐ మళ్ళీ పెరుగుతోంది. సో కస్టమర్స్ వాంట్ పీపుల్ హూ కెన్ యాక్చువల్లీ డూ లేటెస్ట్ టెక్ స్టాక్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్. సో ఆ టెక్ స్టాక్ని బట్టి మనం కాన్స్టెంట్గా అప్డేట్ అవుతూ ఉండాలి బేస్డ్ ఆన్ కస్టమర్ నీడ్స్. సో దట్ ఈస్ వన్ వే ఐ వుడ్ లుక్ ఎట్ ఇట్. అండ్ దీనికి మనం అప్ ట్రెండ్లో వెళ్తూ ఉండాలి అంటే వీ విల్ ఆల్సో నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ ఎట్ ద సేమ్ లెవెల్ దట్ వీఆర్ లక్కీ టు హావ్. థాట్ కూడా ఆర్గనైజేషన్ మెచ్చాల్సినటువంటి అవసరం ఉంది. అదర్వైజ్ నిన్న జరిగినట్టు మైక్రోసాఫ్ట్ లా బగ్ వచ్చినట్టు ఒక బగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటా ఉంటాయి. ద అప్డేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు ప్రవీణ్ గారు, ఒకప్పుడు వేరేలా ఉండేది, ఇప్పుడు అప్డేట్ అవుతా ఉంది, భవిష్యత్తులో ఇంకా ఏఐ కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి. అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ప్రస్తుతానికి ఉంది, అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ డేటా సైన్స్? ఓకే, సో ఫస్ట్ డేటా సైన్స్ స్టార్ట్ అయినప్పుడు వెరీ వేగ్ లెవెల్, అంటే ఆల్రెడీ పెద్ద కంపెనీస్ లైక్ అపాచీ ఓపెన్ సోర్సెస్ దే హ్యావ్ కస్టమ్ మోడల్స్, అవి డైరెక్ట్గా డిప్లాయ్ చేసేవారు. లైక్ రికమెండర్ సిస్టమ్స్ ఉంది. ఇప్పుడు మనం అమెజాన్కి వెళ్తే ఏదైనా సర్చ్ చేస్తే కింద యూ మైట్ ఆల్సో లైక్ అని ఇంకా సిమిలర్ ప్రోడక్ట్స్ ఇస్తుంది. సో దట్ ఈస్ అ రికమెండర్ సిస్టమ్. అది ప్రీవియస్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టూల్స్ని లెవరేజ్ చేసి వాడేవారు. నౌ వీఆర్ ఎట్ అ స్టేజ్ టు డెవలప్ అ కస్టమ్ మోడల్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ నీడ్. అండ్ ఆల్సో జనరేటివ్ ఏఐ కూడా పెరుగుతుంది. సో ఇది దిస్ ఇస్ మోర్ టువర్డ్స్ కంటెంట్ జనరేషన్ కానీ కోడింగ్ జనరేషన్ కానీ అది చేస్తుంది. సో మనం ప్రాంప్ట్ ఇస్తే న్యాచురల్ లాంగ్వేజ్లో దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇట్ ఇస్ స్మార్ట్ ఇనఫ్ టు గివ్ యూ కోడ్ యాజ్ అవుట్పుట్, విచ్ యూ కెన్ రెడీలీ లెవరేజ్ ఇన్ యువర్ సాఫ్ట్వేర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు ఇంక్లూడ్. So that is where the race is towards. So earlier programming time నాకు 1 hour పడితే now it is cut down to 1 or 2 minutes with the help of AI or generative AI.
So there is a, this is not cutting down any jobs. It is actually helping us to be more productive and improve the overall efficiency. దేనికి వాడతారు డేటా సైన్స్ని? దీంట్లో మీరు అన్నట్టు ఏఐ వస్తుందంటే చాలా మంది ఉద్యోగాలు పోతాయేమో. అఫ్కోర్స్ గతంలో సాఫ్ట్వేర్ ఎంటర్ అవుతుందంటేనే చాలా వరకు మాన్యువల్గా ఉద్యోగాలు పోతాయి అన్నటువంటి ఒక కామెంట్ రావడం జరిగింది చాలా వరకు. తర్వాత ఏఐ వస్తుందంటే ఇంకా ఉద్యోగాలు పోతాయని. బట్ విషయం ఏంటంటే ఒక టెక్నాలజీ వస్తుందంటే దానికి సంబంధించి పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అన్నది పాయింట్ ఇన్ మై వ్యూ. కమింగ్ టు డేటా సైన్స్ విషయానికి వస్తే ఏ డిపార్ట్మెంట్స్ని మోస్ట్లీగా ట్రెండీగా దీన్ని వాడుతూ ఉంటాయి? ఎక్కడైతే ప్రిడిక్టివ్ ఆర్ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ కావాలో, ఏదైతే మనం ప్రిడిక్ట్ చేయాలి, ఇప్పుడు ఆర్డర్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాము, ఆర్డర్ మేనేజ్మెంట్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రోడక్ట్స్ వేర్ దే వాంట్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్, డేటా సైన్స్ అనేది లెవరేజ్ చేస్తారండి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్రాన్యులారిటీ వీ నీడ్. మనం ఎంత గ్రాన్యులర్ లెవెల్లో కావాలి ప్రిడిక్షన్ అనే దాన్ని బట్టి వీ విల్ లెవరేజ్ దీస్ టూల్స్. కమింగ్ టు వంశీ గారు, డేటా సైన్స్ నేర్చుకున్న వారు ఉన్నారు, సరే ఇంటర్న్షిప్ కూడా చేయడం జరిగింది. ఇంటర్న్షిప్ వర్క్ అంటే కనుక కంపెనీ చూసుకుంటూ ఉంటుంది, వాళ్ళకు పెద్దగా క్వశ్చన్స్ ఏ ఉండకున్నా కానీ ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇంటర్న్షిప్ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్. బట్ కమింగ్ టు జాబ్ ఓరియంటెడ్ విషయానికి వస్తే నేర్చుకున్నారు, దే హ్యావ్ సమ్ వర్క్ అండ్ దే హ్యావ్ సమ్ నాలెడ్జ్. బట్ ఇక్కడ జాబ్ రావాలి, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక సంతకం చేస్తే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి. బట్ అక్కడ దాకా రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏముంటుంది? ఒక వ్యూవర్గా లేదంటే ఒక డేటా సైన్స్ చదువుకున్నటువంటి విద్యార్థికి ఏం చెప్తారు? సో డెఫినెట్లీ లైక్ మనకి జాబ్ పోస్టింగ్స్ అనేవి కనిపిస్తుంటాయి. నేను ఎవ్రీ గ్రాడ్యుయేట్కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే దే హ్యావ్ టు ఫాలో ద లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ ద పోర్టల్ వేర్ యూ గెట్ ద జాబ్ ఆపర్చునిటీస్, లైక్ పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అయితే దే కెన్ అప్లై ద జాబ్. సో ఒకసారి జాబ్ అప్లై చేశాక రిక్రూటర్స్ విల్ డెఫినెట్లీ కాల్ దెమ్ అండ్ విల్ గివ్ దెమ్ ఆపర్చునిటీ ఫర్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ దే హ్యావ్ టు గివ్ ద బెస్ట్. It's not like there is no second chance. That's how they have to present themselves in the interviews. So వాళ్ళు ఇచ్చే ప్రెజెంటేషన్ బట్టి and they showcase their confidence. Candidates that basically confidence ఉన్నారు. Any graduate it should have a confidence like I can do this. A go getting attitude and వాళ్ళు డిఫరెంట్గా ఉంటే will give an opportunity to them. సో వాళ్ళు దాని తర్వాత వాళ్ళు కావాల్సిన ల్యాండ్ అయిన టెక్నాలజీ దానికి ప్లేస్ చేస్తాం మేము మనకున్న డిమాండ్స్ బట్టి విత్ ఇన్ ఆర్గనైజేషన్లో. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఐ సజెస్ట్ అగైన్, సో దే షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ డూయింగ్ దర్ ఇంటర్వ్యూ. సో ఒకసారి ఆ ఆపర్చునిటీ వచ్చాక అది షుడ్ నాట్ లుక్ బ్యాక్. సో ఇట్ కుడ్ బి అ స్మాల్ జాబ్, ఇట్ కుడ్ బిగ్ జాబ్. దే షుడ్ అంటే సిటీస్ అనేది చూడదు ఎప్పుడైనా ఎంప్లో. సో మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దే టేక్ ద ఆపర్చునిటీ, లెర్న్ దెమ్ సెల్ఫ్, గ్రో దెమ్ సెల్ఫ్ అండ్ దే కెన్ గో విత్ ద మార్కెట్ ఫ్లో. అంటే మీరు అన్నారు లింక్డ్ఇన్లో ఉంటుంది, ఆ ప్రొఫైల్ బట్టి మీరు హైర్ చేసుకుంటారు లేదంటే షిఫ్ట్ చేయడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి యాజ్ ఎ హెచ్ఆర్గా. బట్ అక్కడ దాకా కూడా రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. దర్ ఇస్ నో అబౌట్ జస్ట్ రెజ్యూమ్ తీసుకొని రావాలి, కంపెనీస్లో రావాలి, ఉద్యోగానికి వెళ్ళాలి అన్నటువంటి ప్రాసెస్ ఉంటుంది. బట్ అట్లాంటి వాళ్ళకి కొంత అవేర్నెస్ ఏమైనా చేయగలుగుతారు? సో డెఫినెట్లీ అదే చెప్పాను, కాలేజ్ చూసిన వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు లెక్చర్స్తో వాళ్ళతో కనెక్ట్ ఉండాలి. వాళ్ళకి లెక్చర్స్ ఏంటంటే మార్కెట్ అనేది అర్థమవుతుంది. సో లెక్చర్స్ ఆర్ ద ఫస్ట్ గైడ్ ఫర్ దెమ్. సో ఆ లెక్చర్స్ ఇంట్రాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళ టీపీ ప్లేస్మెంట్ సెల్ కానీ వాళ్ళు సజెస్ట్ లైక్ ఈ ఓపెనింగ్స్ ఉన్నాయి మనకి మార్కెట్లో, లైక్ ఈ సిటీలో ఉన్నాయి ఆర్ ఈ సిటీలో ఉన్నాయి, గో అండ్ గెట్ ట్రై ఫర్ ద జాబ్ అన్నట్టు వాళ్ళు గైడ్ అనేది చేస్తుంటారు కాలేజ్ నుంచి. సో అలా కాకపోయినా వాళ్ళకి నోన్ సర్కిల్లో లైక్ ఫ్రెండ్స్ లైక్ సీనియర్స్ కానీ ఎవరు ఉన్న వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ దే కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మార్కెట్. So if they want job, they have to be in update and they have to search and investigate about the field. అని ఇన్వెస్టిగేట్ చేస్తేనే దానికి ఒక దొరుకుతుంది తప్ప. సో మనకున్న కరెంట్ మార్కెట్ ఎగ్జాక్ట్లీ మనకున్న కరెంట్ మార్కెట్లో లైక్ దే ఆర్ లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓపెన్ సోర్స్ చాలా మంది ఉన్నారు మనకి, కానీ దాంట్లో బెస్ట్ చూస్ చేసుకునేది ఆర్గనైజేషన్ థింగ్ అనేది. సో దే హ్యావ్ టు బీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇఫ్ దే గెట్ ద కాల్ దే షుడ్ బి వెరీ ప్రిపేర్డ్ అండ్ దెన్ కమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. బట్ ప్రవీణ్ గారు ఎక్కడ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇందాక వంశీ గారు అన్నారు ఆన్లైన్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, కాలేజ్లో నేర్చుకోవచ్చు. బట్ అదంతా నాకు తెలిసి ఒక షార్ట్ టర్మ్ కోర్స్ లాగా ఫీల్ అవ్వచ్చు సబ్జెక్ట్ తెలుసుకోవడానికి. బట్ గురువు లేని విద్య గుడ్డు విద్య అంటూ ఉంటారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఒక అకాడమీకి రావాలి, దాంట్లో ఒక ఎక్స్పర్ట్గా రావాలంటే కనుక లాట్ ఆఫ్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ ఉంది, బాంబే ఉంది, కలకత్తా ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది. కమింగ్ టు హైదరాబాద్ విషయానికి వస్తే వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్? చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు హైదరాబాద్లో IIIT ఉందండి మనకి. సో IIIT ఈజ్ ఆఫరింగ్ అ పీజీ డిప్లొమా కోర్స్ ఆన్ డేటా సైన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్. సో దట్ ఈస్ అ రియలీ గుడ్ కోర్స్ టు గెట్ స్టార్టెడ్ ఐ వుడ్ సే. అది కాకుండా మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇఫ్ యూఆర్ జస్ట్ లిమిటెడ్ టు హైదరాబాద్, there are some places you can go get learn this and get certified. Any university, you take any university in Hyderabad, that is the situation. Whereas online lo meeku same thing with a lecturer, proper online lecturer undi, they'll give you the course. There are also projects, real time projects that they walk you through,
and get you in a good shape. వాట్ ఇస్ ద విజువలైజేషన్, డేటా విజువలైజేషన్ ఉంటుంది, డేటా స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో ఇదంతా ఒక చాలా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. సో డేటా సైన్స్లో వాట్ ఈస్ ద మెయిన్ థింగ్స్? సో ఇప్పుడు మనం డేటా సైన్స్లో ఇందాక నేను చెప్పినట్టు ప్రిడిక్టివ్ ఆర్ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ గురించి చెప్పాను. మనం ఏదైనా ప్రిడిక్ట్ చేస్తే అది ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ అ నంబర్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ అ గ్రాఫ్ దట్ యూ హ్యావ్ టు విజువలైజ్ ఎట్ సమ్ పాయింట్ ఫర్ ద బిజినెస్ స్టేక్ హోల్డర్స్ టు అండర్స్టాండ్. సో దాన్ని వచ్చిన అవుట్పుట్ డేటాని బిఐ టూల్స్ లైక్ పవర్ బిఐ ఆర్ ట్యాబ్లు ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో పెడితే దట్ విల్ గివ్ యూ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ యువర్ స్ప్రెడ్ ఇస్. సో ఇందాక మనం ఆర్డర్స్ గురించి మాట్లాడుకున్నాం, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్డర్స్ నాకు 10 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 10 డిఫరెంట్ ప్రోడక్ట్స్కి నేను నెక్స్ట్ 6 months నా మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ప్రిడిక్ట్ చేశాను. సో ప్రోడక్ట్ 1 to 5 20% ఆఫ్ ద స్టేక్ సెల్ అవుతుంది, వెరాజ్ రిమైనింగ్ వాటి నుంచి వచ్చే రెవెన్యూ 80% ఉంది. సో ఆ ఫైవ్ ప్రోడక్ట్స్లో వచ్చే 80% రెవెన్యూ ఎక్కువ ఉంది కాబట్టి బిజినెస్ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ఇంప్రూవింగ్ దట్ ప్రోడక్ట్స్, రీచ్ బిగ్గర్ మార్కెట్. ఎగ్జిస్టింగ్ మార్కెట్ కాకుండా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయాలి, బికాస్ దట్ హ్యాస్ అ హయ్యర్ సెల్ రేట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రోడక్ట్స్ ఏవైతే తక్కువ సేల్ అవ్వట్లేదో వీ షుడ్ క్యాలిక్యులేట్ ద ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ రిటర్న్. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దే కెన్ గో ఫార్వర్డ్ విత్ ఇట్. ఫర్ దాట్ అ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వుడ్ బి బెటర్ టు సే ఓకే ఇవి ఇలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఈ ప్రోడక్ట్స్ ఇలా పర్ఫామ్ చేస్తున్నాయి. దీన్నే విజువలైజేషన్ అని కూడా అంటాం. సో డేటా విజువలైజేషన్లో మళ్ళీ మనకి పవర్ బిఐ అండ్ టాబ్లూ ఆర్ ద మార్కెట్ లీడర్స్, అండ్ దెర్ ఆర్ ఆల్సో టూల్స్ లైక్ AWS QuickSight which can give similar insights. What is the benefit of data science to the business? బిజినెస్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి దీంతో డేటా సైన్స్? సో వాళ్ళు ఫోర్కాస్ట్ చేయగలుగుతారు కాబట్టి ఫ్యూచర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అన్నెసరీ ఇన్వెంటరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో దట్ ఈస్ వన్ మేజర్ టేక్ అవే ఫర్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ ఆల్సో సీ ఓకే ఇది టైమ్ సిరీస్ ఏదైనా చేసినప్పుడు ఒక ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అవుతుంది అనేది దే కెన్ ఫోర్కాస్ట్, అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ మీట్ దట్ డిమాండ్. ఇప్పుడు మార్కెట్ మోడ్ అనుకోవచ్చు. కరెక్ట్. సో అందులో మళ్ళీ వేరియస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సీజనాలిటీ కానీ ట్రెండ్ కానీ. ఇప్పుడు మనం వింటర్లో స్వెటర్స్ కొంటాం, బట్ దట్ ఈస్ నో యూజ్ ఇన్ సమ్మర్లో స్వెటర్స్ పెట్టినా వీ డోంట్ కన్సిడర్ బయింగ్ ఇట్. సో సిమిలర్ సీజనాలిటీ అండ్ ట్రెండ్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఏ సీజన్కి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ సెల్ అవుతాయనే అనాలిసిస్ ముందే చేయొచ్చు. సో దట్ ఈస్ ద బెనిఫిట్. ప్రొడక్ట్స్ తో పాటు కొంత ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా కంపెనీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటుంది, దెన్ మీరు దాన్ని అప్డేటెడ్ చేస్తే అటువంటి అవసరం ఉంటుంది బహుశా. కరెక్ట్. సో అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, జనరేటివ్ AI ఈస్ గ్రోయింగ్. ఆర్గనైజేషన్స్ కూడా అట్ ద సేమ్ టైమ్ సపోర్ట్ చేయాలి ఫర్ అసోసియేట్స్ టు లెర్న్ అండ్ గ్రో. So for that in our organization at least we had full potential to learn whatever new technology stack we want to explore new things and make ourselves ready for the market. వంశీ గారు, వాట్ ఇస్ ద సాలరీస్ ఎట్లా ఉంటాయి దీంట్లో? ఎందుకంటే మీరు HR కాబట్టి మిమ్మల్ని మెయిన్ అడిగే క్వశ్చన్ అదే. చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇది నేర్చుకుంటే ఫ్రెషర్స్కి ఎంత శాలరీ ఉంటుంది, ఫ్రెషర్స్ తర్వాత ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అట్లా బ్లేజర్ వేసుకొని కూర్చున్న తర్వాత సాలరీస్ ఎట్లా ఉంటాయి అక్కడ వరకు రావాలంటే. సో ఇదంతా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. సో నేర్చుకోవడం ఎంత కష్టమో నేర్చుకున్న తర్వాత జాబ్ చేయడం అంతే కష్టం, బట్ దాని వెనకాల వచ్చేటువంటి ఏదైతే ఫ్రూట్ఫుల్ ఉంటుందో సాలరీ ఎట్లా ఉంటుంది? సో ఇనిషియల్ మనం చెప్పినట్టు కంపెనీస్ అనేది స్టార్ట్ అవుతాయి, స్టార్ట్అప్ ఆర్ మిడ్ రేంజ్ ఆర్ టైప్ 1 కంపెనీస్. సో ఎనీ దే కెన్ అప్లై. సో మనకి బేసిక్ యూజువల్గా ఎనీ టెక్నాలజీ మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ ద మార్కెట్ స్టాండర్డ్ 3 to 4 lakhs అనేది స్టార్టింగ్ అవుతుంది ఏదైనా కంపెనీలో. సో ఫర్ ఫ్రెషర్, సో వాళ్ళు per annum 3 to 4 lakhs అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ ఇఫ్ యూ గో విత్ డిఫరెంట్ సిటీస్ లైక్ బెంగళూరు అండ్ ముంబై, దేర్ ఇస్ అ డిఫరెంట్ ఇన్కమ్ అగైన్. సో ఇఫ్ యూ కన్సిడర్ ఓన్లీ ద హైదరాబాద్, మినిమం basic salaries for 3 lakhs they will start with the organization. It can be startup. So Bangalore అయితే ఎట్లా ఉంటుంది? Bangalore they can offer till 5 lakhs. Depends on the organization. So depends on the place and market. Exactly. So వాళ్ళు ఒకసారి జాయిన్ అయ్యాక లైక్ ఇనిషియల్ 1-2 years they have to be very skilled and they have to update themselves. So after 2 or 3 years or 4 years అలా once they start carrying their career, then చెప్పినట్టు లైక్ Praveen he also started with us in the last long time. So వాళ్ళకు 3 to 4 years they can definitely they learn more and వాళ్ళు different technology నేర్చుకుంటారు, దాంతో యాడ్ ఆన్ అవుతుంది వాళ్ళ స్కిల్స్.
సో అకార్డింగ్లీ వాళ్ళ మార్కెట్ అని పెరుగుతుంది. లైక్ వన్స్ దే గో ఫ్రమ్ 3 to 4 years దిల్ అగైన్ గెట్ 30 to 40% ఆఫ్ హైక్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకే. సో అట్లా వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు యాజ్ అ ఫ్రెషర్. స్టార్టింగ్ నుంచి పొజిషన్స్ ఎట్లా ఉంటాయి దీంట్లో, జాబ్ పొజిషన్స్ ఎట్లా ఉంటాయి? సో అది ఎంట్రీ లెవెల్, ఎనీ ఫ్రెషర్ షుడ్ జాయిన్ ఎంట్రీ లెవెల్. సో దాని తర్వాత లైక్ అసెట్ లెవెల్, దాని తర్వాత సీనియర్ ఎక్స్పర్టైజ్, అనలిస్ట్ లెవెల్, దాని తర్వాత టీమ్ లీడ్ ఆర్ ద టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అన్నట్టు డెసిగ్నేషన్స్ వేరీ అవుతుంటాయి. సో ఈచ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పర్టైజ్. లైక్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ షుడ్ బి మినిమం 10 years of experience. A technical should be 6 to 7 years of experience. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒకలా డివైడ్ చేస్తుంది దాన్ని. లైక్ మిడ్ రేంజ్ కంపెనీలో 3 years ఉన్నా సరిపోవచ్చు వాళ్ళకి టెక్నికల్ ఆర్కిటెక్ట్. కొన్ని బిగ్ ఆర్గనైజేషన్స్కి మినిమం 10 to 12 years ఉండాలి టెక్నికల్ ఆర్కిటెక్ట్ పొజిషన్ రావాలంటే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్ వేరీ అండ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్. బట్ ప్రవీణ్ గారు, ఇట్స్ కంప్లీట్లీ నన్ను అడిగితే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ బిజినెస్ అని చెప్పాలి. ఈవెన్ మీకు బిజినెస్కి ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో డేటా ఇంజనీర్స్కి కానీ అనాలిసిస్ట్కి కానీ చాలా టఫ్ ఛాలెంజ్ ఉంటుంది. కమింగ్ టు రియల్ టైమ్ ఆప్టిమైజేషన్ చూస్తూ ఉంటే కనుక ఎట్లా ఉంటుంది ఇది? సో ఫస్ట్ చాలామందికి ఒక పర్సెప్షన్ ఉంది, డేటా సైన్స్ అంటే మ్యాజిక్, మనం డేటా ఇట్లా పెట్టగానే అవుట్పుట్ అట్లా వస్తుందని. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ దట్ గోస్. క్రియేటర్స్ ఆఫ్ ద బిజినెస్ వాళ్ళు ఒక బిజినెస్ థాట్ ఇస్తే దాన్ని మొత్తం మీరు క్రియేట్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. యా సో ఇప్పుడు డేటా సైన్స్ బిజినెస్కి ఎలా హెల్ప్ అవుతుంది, మెయిన్లీ హౌ ఇట్ డ్రైవ్స్ బిజినెస్, వాట్ ఆర్ ద టెక్నికల్ ఛాలెంజెస్ అంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డేటా క్లీనింగ్ లేయర్, నెక్స్ట్ అనాలిసిస్ లేయర్, ఆ తర్వాత మోడల్ సెలెక్షన్ అండ్ దెన్ ట్యూనింగ్ అండ్ ఫైనలీ ద మోడల్ బిల్డింగ్ లేయర్. సో ఇది ఎంటైర్ లైఫ్ సైకిల్ అండి డేటా సైన్స్కి. సో బిజినెస్కి ఎలా హెల్ప్ అవుతుందంటే అదే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఇట్ గివ్స్ దెమ్ ఇన్సైట్స్, కాస్ట్ కటింగ్కి కానీ కాస్ట్ ఆప్టిమైజేషన్కి కానీ ఇన్ మల్టిపుల్ వేస్ ఇట్ హెల్ప్స్. సో అంటే దీంట్లో నేను కొన్ని విన్నాను, ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి, దీంట్లో అప్టైన్ డాటా ఏంటి, స్క్రబ్ డాటా ఏంటి, చాలా దీంట్లో పాయింట్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద అప్టైన్ అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి, వాట్ ఈస్ ద అప్టైన్ డాటా అండ్ స్క్రబ్ డాటా? సో స్క్రేప్డ్ డేటా అంటే ఇప్పుడు మనం మామూలుగా వెబ్సైట్స్కి వెళ్ళి ఆ వెబ్సైట్స్ నుంచి డేటా మనం స్క్రేప్ చేసి తెచ్చుకోవచ్చు. సో ఎనీ వెబ్సైట్ రెఫరెన్స్ పర్పస్. కరెక్ట్, రెఫరెన్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఇన్ యువర్ డేటా, మళ్ళీ దానికి ఫర్దర్ క్లీనింగ్ లేయర్స్ కానీ లేకపోతే మేబీ చేయవచ్చు. అండ్ దెర్ ఆర్ కంపెనీస్ హూ స్క్రేప్ డేటా అండ్ సెల్ ఆల్సో. సో అప్టైన్డ్ డేటా అంటే ఇప్పుడు మనం ఒక మన ఓన్ ప్రోడక్ట్ మీద మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే దట్ ఈస్ అప్టైన్డ్ డేటా. ఇప్పుడు ఒక వెబ్సైట్ డెవలప్ చేసాం అనుకోండి, ఎనీ ప్రోడక్ట్ వెబ్సైట్, అమెజాన్ తీసుకుందాం, ఆ వెబ్సైట్లో ఎవరు వస్తున్నారు, ఎంతసేపు ఉంటున్నారు, ఏ ప్రోడక్ట్ కొన్నారు, ఈ డీటెయిల్స్ అంతా అమెజాన్ గ్యాదర్ చేస్తుంది, దట్ ఈస్ అప్టైన్డ్ డేటా. Whereas markets like Flipkart or any other competitors, వాళ్ళ డేటా వీళ్ళు గ్యాదర్ చేయాలంటే ఇట్ షుడ్ బి స్క్రేపింగ్ ఫ్రమ్ దేర్ వెబ్సైట్స్ అండ్ గెటింగ్ దట్ డేటా. సో దీంట్లో ఎక్స్ప్లోర్ డేటా ఒకటి ఉంటుంది, అట్లాగే మోడల్ డేటా కూడా ఉంటుందని విన్నాను. సో ఎక్స్ప్లోరేషన్ అంటే ఎగ్జిస్టింగ్ మనం అప్టైన్డ్ ఆర్ స్క్రేప్డ్ డేటాని మనం అనాలిసిస్ చేసిన దాన్ని ఎక్స్ప్లోరేషన్ అంటాం. అండ్ మోడలింగ్ అంటే ఎక్స్ప్లోర్ చేసిన డేటాలోంచి ఏ ఫీచర్స్ ఆర్ ఏ కాలమ్స్ మనకు సో మోడల్డ్ డేటా అంటే మనం ఏ డేటా అయితే మోడలింగ్కి యూజ్ చేస్తామో ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ డేటా సైన్స్ మోడల్కి దాన్ని మోడలింగ్ డేటా అంటాం. డేటా సైన్స్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి, ఏ కంపెనీస్లో ఉద్యోగాలు ఎట్లా ఉంటాయి, ఒకవేళ నేర్చుకున్న తర్వాత ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి, దాంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఐటీ రంగం హైదరాబాద్ బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ రిక్రూట్మెంట్లో చాలా హై పొజిషన్లో ఉంది, ఆల్మోస్ట్ 46 to 50% రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి క్రమంలో చాలా ఐటీ ఇండస్ట్రీ కూడా పెరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా హైదరాబాద్లో. ఇట్లా నేపథ్యంలో ఏ కోర్సులకి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏది నేర్చుకుంటే ఐటీ రంగంలో రాణించవచ్చు? ఎక్స్పర్ట్స్ మనతో పాటు ఉన్నారు డేటా సైన్స్లో. వంశీ గారు, యాజ్ అన్ హెచ్ఆర్గా మీరు కాలేజెస్కి వెళ్తూ ఉంటారు, కాలేజ్లో రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు నేను విన్నాను, నేను చదువుకున్న టైంలో కూడా క్యాంపస్లో రిక్రూట్మెంట్ వచ్చిందంటే కనుక లైఫ్ సెటిల్ అయిపోయింది. ఒక 4-5 years సాఫ్ట్వేర్లో పనిచేసి ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కి వేరే కంట్రీకి వెళ్ళిపోవచ్చు, బాగా డబ్బులు సంపాదించవచ్చు, మళ్ళీ తర్వాత ఇండియాకి రావచ్చు, సో మళ్ళీ ఇక్కడ పని చేయొచ్చు, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం. బట్ కమింగ్ టు మీరు టార్గెట్ చేసేటప్పుడు ఎట్లాంటి కాలేజెస్ని టార్గెట్ చేస్తారు? సో ఏ బేసిస్లో మీరు రిక్రూట్ చేసుకుంటారు క్యాంపస్ సెలెక్షన్స్ని?
సో ప్రెసెంట్గా మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్ వాళ్ళు అక్రిడేషన్స్ చూస్తాం. సో పర్టికులర్ కాలేజ్ ఏ అక్రిడేషన్ ఉండాలి, లైక్ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఎలా ఉంది సపోర్ట్ అనేది చూసి దాని తర్వాత వాళ్ళు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు బేసిక్గా అది ఏదైనా మేము అనలైజ్ చేస్తుంది. అది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, దాంతో మనకు ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని బట్టి మా కాలేజ్కి అప్రోచ్ అవుతాం. లైక్ ఇట్ విల్ బి 2 ways, లైక్ ఇదర్ కంపెనీ విల్ అప్రోచ్ టు ద కాలేజ్ ఆర్ కాలేజ్ విల్ అప్రోచ్ టు ద కంపెనీస్. సో దాన్ని బట్టి మనం Type 1, Type 2 or Type 3 cities కూడా అప్రోచ్ అవుతుంటాం. లైక్ వి యాజ్ అ Moritech, we hire from the most from Type 2 and Type 3. So our CEO wants to hire the people from Type 1, Type 3 cities. Like I mean, major focus అక్కడ చేస్తాం. Like it can be a Telangana region, Andhra region or Rayalaseema also. We hire students from different regions. Okay. And we want to have a diversified working culture in the organization. So అలా మేము చూసి మేము కాలేజ్ అప్రోచ్ దాని తర్వాత పర్టికులర్ మనకున్న 4 rounds ఉంటాయి. ఎనీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గో టు ద 4 rounds. First is technical aptitude. Then we'll go with the group discussion, then we'll have the technical evaluation, then we'll go to the HR discussion. So the 4 stages లో వాళ్ళ ఎంప్లాయీ క్యాండిడేట్ అని అన్ని క్లియర్ చేసుకున్న స్టేజెస్ దెన్ ఆఫర్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్. సార్ మీరు కాలేజ్కి వెళ్ళి తీసుకున్న రిక్రూట్మెంట్కి మీ దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చి జాయిన్ అయ్యే రిక్రూట్మెంట్కి ఈ తేడా ఎట్లా ఉంటుంది? సో మీ కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బేసిక్గా మనకున్న క్రీమ్ లేయర్ అంతా అక్కడ ఉంటుంది. లైక్ మనం లైక్ యూజువల్లీ లైక్ గో ఫర్ ద 4 to స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి హైర్ చేసుకుంటారు కాలేజ్లో. సో విల్ గెట్ డైవర్సిఫైడ్. మనకి చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉంటారు అక్కడ, వాళ్ళకి ఉన్న డిఫరెంట్ స్కిల్స్ చూసి అసెస్ చేసి మేము తీసుకుంటాం. అదే ఒక ఫ్రెషర్ హూ విల్ బి కమింగ్ ఫర్ ద వాకిన్స్. సో డెఫినెట్ వాళ్ళు కూడా స్కిల్స్ ఉంటాయి, అలా ఏం లేదు. బట్ మనకు అక్కడ ఎక్స్పోజర్ అయినా తక్కువ ఉంటుంది వాకిన్స్లో. సో చాలా లిమిటెడ్ ఉంటుంది మనకి రిక్రూట్మెంట్ అనేది, లైక్ 2 or 3 positions. ఇఫ్ యూ హోగో ద కాలేజ్ వీ హైర్ అట్లీస్ట్ 20 to 30 people in the college. So that's why we plan for the strategic hiring. అండ్ అక్కడ మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సో మీరు అనుకున్న కోణంలో విద్యార్థులు మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ రైట్. ప్రవీణ్ గారు, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా సైన్స్ టెక్నాలజీస్ ఏమేమి ఉంటాయి దీంట్లో? చాలా వరకు నేను విన్నాను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. సో ఏమేమి డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి? సో క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గర స్టార్ట్ చేస్తే డేటా సైన్స్ ఇప్పుడు మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ AWS, అమెజాన్ AWS అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్ అండ్ GCP. సో ఈ 3 ప్లాట్ఫామ్స్లోనూ డేటా సైన్స్ అనేది వాటికి ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ సేజ్ మేకర్ ఆర్ ML స్టూడియో ఆర్ వర్టెక్స్ AI. సో ఇప్పుడు అలాంగ్ విత్ డేటా సైన్స్ క్లౌడ్ హ్యాస్ బికమ్ అ న్యూ నామ్, అ మ్యాండేటరీ నామ్ దట్ పీపుల్ హ్యావ్ టు నో. వాళ్ళకి అది తెలిసి ఉండాలి, వాళ్ళకి అది నేర్చుకొని ఉండాలి అనేది. సో క్లౌడ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే అండి, కంప్యూటింగ్ పవర్ ఇప్పుడు మన లోకల్ సిస్టమ్ 16 gig 32 gig ఉంటుంది. వెరాస్ క్లౌడ్లో వీ కెన్ ఎక్స్పాండ్ ఇట్ టు వాట్ ఎవర్ నంబర్ వీ వాంట్. GPU సర్వర్స్ తీసుకోవచ్చు అండ్ వీ నీడ్ నాట్ పే ఫుల్ అమౌంట్. సో ఇప్పుడు మనం 1 lakh ల్యాప్టాప్కి పెడుతున్నాం, GPU సర్వర్ ఇఫ్ యూఆర్ యూటిలైజింగ్ ఫర్ 10 hours ఓన్లీ ఆ 10 hours పే చేస్తాం. Okay. So there is a lot of cost cutting that happens along with it. So businesses are more lean towards cloud these days because of these benefits. And next AI gurinchi maatladte artificial intelligence is a bigger picture where data science is a subset of it ani chepkochu. So ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డేటా సైన్స్ ఎలా ఫిట్ అవుతుందంటే ఈ మోడల్స్ని లెవరేజ్ చేసుకొని మనం తెచ్చుకున్న అవుట్పుట్ is nothing but an output from a AI. So ఇది ఆర్టిఫిషియల్గా మనం బిల్డ్ చేసిన ఇంటెలిజెన్స్ which is telling based on your historic data this will happen in future. So ఇది టెక్నాలజీ క్లబ్ అండి. అండ్ అలాంగ్ విత్ దాట్ ఇప్పుడు డేటా సైన్స్లోనే మనం ఇన్సైడ్ డేటా సైన్స్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద టెక్నాలజీ అందులో 2 types ఉంటాయి బేసిక్లీ, సూపర్వైజ్ లెర్నింగ్ ఆర్ అన్సూపర్వైజ్ లెర్నింగ్. సూపర్వైజ్ లెర్నింగ్ అని ఎప్పుడు అంటాం అంటే ఇప్పుడు మనకి డేటా అంతా స్ట్రక్చర్డ్గా ఉంటే దాన్ని సూపర్వైజ్ లెర్నింగ్ అంటాం. మేబీ ఎనీ టేబుల్ ఫార్మాట్లో కానీ డేటాబేస్ ఫార్మాట్లో కానీ ఏ కాలం నేమ్ విత్ కాలం డీటెయిల్స్ ఉంటే దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటాం. అట్ ద సేమ్ టైమ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ వర్డ్ డాక్యుమెంట్స్ కానీ ఎనీథింగ్ దట్ డజంట్ హ్యావ్ ఎనీ లేబుల్ ఇస్ అన్స్ట్రక్చర్డ్ డేటా. సో బేస్డ్ ఆన్ ద డేటా టైప్స్ మనము దానికి ఫర్దర్ అనాలిసిస్ చేస్తాము. ఇఫ్ ఇట్ ఇస్ స్ట్రక్చర్డ్ అగైన్ కంటిన్యూస్ డేటా అయితే ఇప్పుడు టైం బౌండ్ ఉందనుకోండి డేటా. సో నిన్న ఇన్ని ఆర్డర్స్ సేల్ అయ్యాయి, మొన్న ఇన్ని ఆర్డర్స్ సేల్ అయ్యాయి, రేపు ఎన్ని అవుతాయి. సో దట్ ఈస్ టైం బౌండ్. నిన్నది తెలుసు, ఇవాళది తెలుసు, రేపటి తెలుసుకుంటాం. యా. సో అది అగైన్ రిగ్రెషన్ ప్యాటర్న్లో ఫాలో అవుతుంది. క్లాసిఫికేషన్ ఉంటుంది, దట్ ఈస్ నాట్ టైం బౌండ్. సో ఇప్పుడు మనం లెట్స్ సే ఇప్పుడు ఈ క్యాండిడేట్ కొంటాడా కొండ, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కొంటాడా కొండ, అది ఎస్ ఆర్ నో క్లాసిఫికేషన్ చేస్తున్నాము. సో దట్ ఈస్ నాట్ టైమ్ బౌండ్. హీ మే బై టుడే ఆర్ టుమారో, బట్ ఆల్ వీఆర్ ట్రయింగ్ టు ప్రిడిక్ట్ ఇస్ వెదర్ దిస్ పర్సన్ విల్ బై ఆర్ నో.
సో దట్ ఈస్ ఇంటూ క్లాసిఫికేషన్. సో ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మనం ఇందాక డాక్యుమెంట్స్ గురించి చెప్పాను. సో డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటి వాటి నుంచి మనకు డేటా కావాలంటే ఎన్ఎల్పి టెక్నిక్స్, అడ్వాన్స్డ్ ఎన్ఎల్పి టెక్నిక్స్ యూజ్ చేస్తాము. సో సిమిలారిటీ, ఇప్పుడు నేను ఏదో ఒక వర్డ్ అడుగుతున్నాను, దానికి సిమిలర్గా ఏ సినానిమ్స్ ఉన్నా నువ్వు తీసుకురా. పేమెంట్ ఉంది, పేమెంట్ బదులు ఫీజు ఉంటే కూడా అది రిట్రీవ్ చేయగలుగుతుంది. So that is the capacity of AI. With even if you give one word, it can understand the intent behind it and get you the output from the entire document. బట్ వంశీ గారు, స్కిల్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా కానీ డేటా సైన్స్ దాకా రావాలంటే చాలా స్కిల్స్ అవసరం ఉంటా ఉంటాయి. యాజ్ అ స్టూడెంట్ చూసే వాళ్ళకు లేదంటే కాలేజ్లో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి స్కిల్స్ అవసరం ఈ ఫీల్డ్లోకి రావాలంటే? సో అది చెప్పినట్టు లైక్ కాలేజ్ స్టూడెంట్స్ బేసిక్ ఏంటంటే వాళ్ళు డైవర్సిఫైడ్ ఉండాలి. లైక్ వన్స్ దే హైడ్ ద ఆర్గనైజేషన్ దే కెన్ యూటిలైజ్ ఎనీ ఆఫ్ ద టెక్నాలజీస్. సో మనకు పర్టికులర్ ఈ టెక్నాలజీ అనేది ఉన్న స్కోప్, లైక్ ఆర్గనైజేషన్స్ అనేది వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ప్లేస్ చేస్తుంటారు క్యాండిడేట్స్ని. బట్ అది సెట్ ఎట్ ద బిగినింగ్ లైక్ వాళ్ళకి మినిమం జావా, .NET బేసిక్స్ అనేది ఉండాల్సిన మ్యాండేటరీ ఎనీ స్టూడెంట్ ఇట్ కుడ్ బి. సో వాళ్ళకి ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాక వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్స్ అని అవుతాయి, ఇంటెన్సివ్ ట్రైనింగ్స్ అనేది ఆర్గనైజేషన్స్ ఇస్తారు. కొంతమంది 1 month ఇవ్వచ్చు, కొంతమంది 3 months ఇవ్వచ్చు, కొంతమంది 6 months ఇవ్వచ్చు, డిపెండ్స్ అగైన్. సో వాళ్ళకి వచ్చే అసెస్మెంట్ బట్టి వాళ్ళని డిఫరెంట్ టెక్నాలజీస్ ప్లేస్ చేస్తారు వాళ్ళకున్న స్కిల్స్ బట్టి. సో ఇట్ కెన్ బి డేటా సైన్స్, ప్రవీణ్ గారు చెప్పినట్టు, ఆర్ ఇట్ కెన్ సైబర్ సెక్యూరిటీ, ఆర్ ఇట్ కెన్ బి ఎనీ ఆఫ్ దట్ మెషిన్ లెర్నింగ్, ఇట్ కెన్ బి ఏఐ ఆల్సో. ఏఐలో కూడా ప్లేస్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఆర్గనైజేషన్ కన్నా వాళ్ళు డైవర్సిఫైడ్ టెక్నాలజీస్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి ఫ్రెషర్స్ అనేది ప్లేస్ చేస్తుంటారు క్యాండిడేట్స్ని తీసుకున్న తర్వాత. So freshers will be the basement for any organization. So yeah, of course, freshers are the basement for any organization. Even organization కూడా కావాల్సిందే అది. Freshers ని తీసుకోవడం, వాళ్ళని ట్రైన్ చేయడం, వాళ్ళకు వర్క్ నేర్పించడం. సో యంగ్ ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళ దగ్గర డిఫరెంట్ స్కిల్ అనే థాట్స్ అనేవి ఉంటాయి. లైక్ మనకున్న సీనియర్స్ కన్నా ఫ్రెషర్స్ కున్న స్కిల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళకున్న జీల్ కానీ వాళ్ళు చేసే టైం ఫ్లెక్సిబిలిటీ కానీ అడాప్టబిలిటీ కానీ డిఫరెంట్ ఉంటుంది. సో ఫ్రెషర్స్ ఆ బేసిక్ ఎక్స్పర్టీస్ అదే ఆర్గనైజేషన్స్. దే విల్ షో న్యూ ఇన్నోవేషన్స్ టు ద ఆర్గనైజేషన్. సో వాళ్ళు చేసే మెథడాలజీ కానీ వాళ్ళు చేసే థింకింగ్ కానీ డిఫరెంట్ ఉంటుంది. సో దట్స్ వై వి హైర్ పీపుల్ ఆల్సో. బట్ వంశీ గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక ఫ్రెషర్స్ని తీసుకోవాలంటే ఫ్రెషర్స్కి ఏమేమి నేర్చుకోవాలి? వాళ్ళకు కాలేజ్లో జావా ఉంటుందా, కాలేజ్లో .NET ఉంటుందా, కాలేజ్లో డేటా సైన్స్ సంబంధించిన ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు సిఎస్సి కంప్యూటర్ నేర్చుకోండి, ఇదంతా కాలేజ్ లెవెల్ నుంచి. బట్ కమింగ్ టు జనరల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కనుక స్కూల్ లెవెల్ నుంచే ఐఐటి స్కూల్ ట్రైనింగ్ ఉంటా ఉంటుంది, స్కూల్ లెవెల్ నుంచే జేఈ, ట్రిపుల్ ఈ సంథింగ్ డిఫరెంట్ నేర్పిస్తూ ఉంటారు. సో ఒక సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలంటే ఇంటర్మీడియట్ తర్వాతనో డిగ్రీ తర్వాతనో జాబ్ ఓరియంటెడ్గానే వస్తున్నారు. బట్ దీన్ని నేర్పించే విధానం స్కూలింగ్ నుంచి ఉంటే బాగుంటుందా? ఏం చెప్తారు? సో మీకు చూస్తే లైక్ మన ఐసీఎస్సీ, సిబిఎస్సీ సిలబస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ దే ఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఎనీ ఆఫ్ ద న్యూ టెక్నాలజీస్. లైక్ ఇట్ కెన్ బి సాఫ్ట్వేర్, వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ అవచ్చు, కొంత ఎనీ ఆఫ్ ద డిఫరెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసిన స్కూల్ సిలబస్లోనే. ఇట్స్ లైక్ అ స్టూడెంట్ విష్ నౌ, వాళ్ళకి ఏ విధంగా ఎవాల్వ్ అవ్వాలనుకుంటున్నారు. సో వాళ్ళ దాన్ని చూస్ చేసుకొని ఒకవేళ సపోజ్ అంటే మీరు చెప్తున్నట్టు కాన్వెంట్ స్కూల్లో లేదంటే కార్పొరేట్ కల్చర్లోనో అది నేర్పిస్తున్నారు. కమింగ్ టు గవర్నమెంట్ సెక్టార్లో చూసుకుంటే కనుక గవర్నమెంట్ కూడా పిల్లలకు నేర్పించాలి, ఇట్లాంటి ఒక ఎడ్యుకేషన్ అందించాలి అంటే కనుక గవర్నమెంట్కి ఏమైనా ఒక సూచన ఏమైనా ఇస్తారా? ఎట్లాంటి నేర్పిస్తే బాగుంటుంది స్కూల్ లెవెల్ నుంచి? మనకి ఈ మధ్యలో డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. బట్ మీరు చెప్తున్న సిబిఎస్ సిలబస్ ఎప్పటి నుంచో ఉంది. బట్ దానికి పోటీ పడుతూ గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ తీసుకొస్తే బాగుంటుందేమో. ఇఫ్ దే టేక్ ఎ డెసిజన్, వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఇంప్లిమెంట్ చేయాలి? ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. లైక్ మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది. మీ డిజిటల్ లెర్నింగ్ చాలా స్కూల్స్ ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో విలేజెస్ సైడ్ వెళ్తే దేర్ ఇస్ నథింగ్. కొంతమంది స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ కూడా ఇప్పటి లేని పరిస్థితులు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా మంది ఉన్నారు. నేర్పిస్తే చాలా నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఏమంటే లైక్ స్టూడెంట్స్ కి ఫ్లెక్సిబిలిటీ అని ఉండకపోవచ్చు. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే అయితే కంప్యూటర్ కానీ వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ వాళ్ళకి ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు ఒకసారి గ్రోన్ అప్ అయ్యాక వాళ్ళు ఇట్లా సిటీస్కి వచ్చాక దే ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ టు లెర్న్ ద కంప్యూటర్ ఆర్ నోయింగ్ విత్ ద టెక్నాలజీస్. బట్ ఇఫ్ యూ సీన్ దట్ సిటీస్లో మనకి వాళ్ళ స్కూల్ నుంచి వాళ్ళకి ఫీజిబిలిటీ అని ఉంటుంది. లైక్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో టు నో అబౌట్ ద కంప్యూటర్, హౌ ద వరల్డ్ ఈస్ రన్నింగ్ నౌ. సో మనకి ఆ టైర్ 2, టైర్ 3 చూసుకుంటే ఇప్పుడు అక్కడ మనకి ఈవెన్ కంపెనీస్ కూడా లైక్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ త్రూ అక్కడ ఎంపానల్ చేస్తున్నారు, ఎన్లైట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. లైక్ ఆర్గనైజేషన్ ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి డిజిటల్ లెర్నింగ్ ప్రొవైడ్ చేయడం కానీ. లైక్ మేము మోడటెక్ నుంచి వీ అడాప్టెడ్ ఫ్యూ స్కూల్స్ అండ్ వీఆర్ గివింగ్ ఆల్ ద సపోర్ట్. వెరీ గుడ్. ఎక్కడ స్కూల్స్? సో మేము లైక్ ఈచ్ వైజాగ్ లో కానీ ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి డిజిటల్ లెర్నింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. లైక్ వీ కంపెనీ వి గో ఆన్ వీకెండ్స్ అండ్ టీచ్ దెమ్. మీరే టీచ్ చేస్తారు? yes, మేము కూడా టీచ్ చేస్తారు. సో అది మా సోషల్ రెస్పాన్సిబిలిటీ, మా పార్ట్ అది. ఎవ్రీ ఎంప్లాయీస్ టు గో అండ్ బి పార్ట్ ఆఫ్ ద. సో మీరు ఏమేమి ఇస్తారు అక్కడ? మీరు నేర్పించడం ఎట్లా నేర్పిస్తారు? మీరే డిజిటల్ బోర్డ్స్ అరేంజ్ చేసి మీరే టీచ్ చేస్తూ ఉంటారు? ఎట్లా టీచ్ చేస్తారు? పిల్లలకి ఎట్లా టీచ్ చేస్తారు?
సో మన కోర్స్ అని తీసుకుంటాం, లైక్ ఉన్న స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి అక్కడ ఉన్న ప్రిన్సిపల్తో వారు మాట్లాడేసి వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో దాన్ని బట్టి మనం కోర్స్ అని ఎలా డిజైన్ చేసి సో వీకెండ్స్ మన ఎంప్లాయీస్ వెళ్ళి అక్కడ టీచ్ చేస్తుంటారు స్టూడెంట్స్కి. సో దే క్యాన్ అంటే హై లెవెల్ అని చెప్పారు, లైక్ ఇనిషియల్ బేసిక్ వాట్ ఈస్ కంప్యూటర్, లైక్ వాట్ దే వాంట్ అండర్స్టాండ్. సో గవర్నమెంట్స్ మాకు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సో మేము అక్కడ వాళ్ళకి డిజిటల్ లెర్నింగ్ పెట్టాము, అలాగే సోషల్ లైబ్రరీ అని ఇచ్చాము వాళ్ళకి ఆపర్చునిటీ. సో వాళ్ళకి అట్లా ఎన్లైట్ చేస్తున్నాం మేము స్కూల్స్ని కూడా. సో ఇంకా మీరు ఇట్లా స్కూల్స్ అడాప్ట్ చేసుకునేది ఇంకా అట్లాంటివి ఏమైనా చేస్తున్నారు ఫ్యూచర్? డెఫినెట్లీ, లైక్ మాకు స్కూల్స్ కానీ ఎన్జిఓస్ కానీ అలాంటి వాటికి మాకు ఎక్స్టెండ్ చేస్తాం మా సపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్. ఓకే. సో ఇఫ్ ఎనీ ఎన్జిఓస్ మీ దగ్గరకు వచ్చి మోరిటెక్ దగ్గరకు వచ్చి వీ వాంట్ టు గివ్ ద డిజిటల్ ఎడ్యుకేషన్ అని చెప్పి మిమ్మల్ని కన్సల్ట్ అయితే దెన్ మీరు ఒక స్టెప్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, మాకు మోరిటెక్ ఫండ్ సపరేట్ ఉంటుంది ఎంటిటీ, వాళ్ళు చూసుకుంటారు. దే విల్ కంప్లీట్ టేక్ కేర్ ఆఫ్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్. సో మనకంటే సపరేట్ ఫండ్స్ అని దానికి పెడతారు, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేస్తారు లోన్గా. సో ఇట్లా అనేది మనం స్కూల్ నుంచి ఎన్లైట్ చేస్తాం, లైక్ ఈవెన్ నాట్ ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలనేది మెయిన్ థాట్ మాకు మోరిటెక్ అని. ఓకే ఓకే. సో దట్స్ వై గివింగ్ స్టేట్లో ఎక్కడైనా కానీ డిపెండ్స్ మాకున్న బ్యాండ్విడ్త్ తోటి మేము దానికి మ్యాన్ పవర్ అండ్ ట్రావెలింగ్ ఎగ్జాక్ట్లీ ఈజీ ఫెసిలిటీస్ మనకున్న ఫీజిబిలిటీ బట్టి మనం దానికి సపోర్ట్ అని ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్ కూడా లైక్ ఈవెన్ దే షుడ్ లెర్న్ యాజ్ పర్ ద ప్రైవేట్ అన్నట్టు వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. దానివల్ల పేరెంట్స్ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది మాకు. సో ఈవెన్ వాళ్ళకి కావాల్సిన కొన్ని సెషన్స్ పెడతాం మేము, కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కానీ అట్లాంటివి, వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఆరో ప్లాంట్ అట్లాంటివి మేము ఇంప్లిమెంట్ చేస్తాం అది సిఎస్. ఇది ఓన్లీ మోరిటెక్ అని కాదు, ఎనీ కార్పొరేట్ కంపెనీస్ హ్యావ్ దేర్ ఓన్ ఫౌండేషన్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్స్. ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. మొత్తానికి డేటా సైన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ద డెప్త్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అయిందని భావిస్తున్నాం. రైట్, నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ iNews.